అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ల కింద 11 ఏళ్ల కింద వైరాగ్యం లాగా వచ్చి సన్యాసం తీసుకొని కూర్చుంటే కిషోర్ నాయర్ గారు భోపాల్ నుంచి వచ్చి వదలా సినిమా తీస్తావా వస్తావా అని నన్ను నిలబడ్డాడు. సో ఎందుకంటే బాబు మీకెందుకు లేని పంచాయతీ మనం ఎంత అంటించుకొని 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మీకెందుకు గవర్నమెంట్ లేదు వదల తీస్తావా వస్తావా అని మొత్తానికి ఫైనల్గా తీసాం. వదలని దానికి టైటిల్ కథ కాకుండా టైటిల్ అయిన వదలని పెట్టారు. మొత్తానికి ఈ సినిమా కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేశాం కానీ మాకు మొదలు పెడుతున్నప్పటి నుంచి ఏదో తెలుసు కాదు, ఊహించింది మార్కెట్ అవుతుందా ఎట్లా అవుతుంది. కేవలం నాయుడు గారు నన్ను నమ్మింది ఏంటంటే సినిమా కంప్లీట్ చేస్తారు, కరెక్ట్ టైం చేస్తారు, బడ్జెట్లో తీసుకుంటాను, ప్రాపర్గా రిలీజ్ చేస్తాం అని అనుకున్నారు. కానీ నేను 12 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ ఇవన్నీ చేసి చేయగలనా చేయలేనా అనేది నాకు తెలియదు. నాకు టెస్ట్ అయిపోయింది సినిమా. సో చేసుకుంటూ వచ్చింది. ఈ చోట వచ్చాడు. చోటకి ఫస్ట్ టైం నాతో నేను ఆయనతో పని చేయటం ఫస్ట్ టైం. ఈ చూడడానికి కూడా భరిస్తాము దాని గురించి కథలు విన్నాను, చాలా కథలు విన్నాను. నేను ఉన్నప్పటి నుంచి తెలుసు కానీ చాలా కథలు విన్నాను. అతను ఎంత టార్చర్ పెడతాడో తెలియదు అనుకుని కంగారు పడతా వచ్చాను. మొదటి రోజు నుంచి అతను టార్చర్ కాదు, వచ్చిన కమెడియన్ లాగా చేశాడు. ఇంత కామెడీ చేస్తాడు, సినిమా తీస్తాడో వస్తాడో నేను చుట్టేస్తున్నాడు అనిపించింది. అయితే అవుట్పుట్ చూసినాక అంటే అక్కడ సెట్లోనే మధ్య ఆన్లైన్ రైటింగ్ మొదలెట్టారు కదా. సో ఎవ్రీ ఫ్రేమ్ అసలు విపరీతంగా అద్భుతంగా చేసుకోవటం మొదలెట్టాడు. ఫైనల్ ఎడిటింగ్ చేసినప్పుడు ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ వచ్చింది. నా వరకు నాకు అంతఃపురం తర్వాత అంత బాగా నచ్చిన నా ప్రొడక్షన్ హౌస్ తయారైన సినిమాలో ఇది ఒకటి. సో అక్కడి నుంచి బాగానే ఉంది. ఇది పబ్లిసిటీ అట్లా ఏం చేయాలనుకున్నాను. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశాను. గ్లిమ్స్ చేయగానే నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను నా సినిమాలో అమెరికాలో పోవటమే కష్టం వస్తుంది, అమెరికాలో ఎవరు చూస్తాయంటే చేసిన నాకు ఫోన్ చేసి అమెరికా రిలీజ్ చేద్దాం. సార్ మా సినిమా ఇండియాలో రిలీజ్ అవ్వడమే కష్టం అనుకోండి, మీరు అమెరికాలో రిలీజ్ చేయించండి. సరే కాదు సార్ చేయాలి సార్ అన్నాడు. సార్ చేద్దాంలేండి అన్నాను. వెంటనే డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడించాడు. అప్పటికప్పుడు కాల్లో అంతా మాట్లాడారు. సో ఏదో అమెరికా రిలీజ్ అన్నారు. సరే మొత్తానికి ఓకే అనుకున్నాను. తర్వాత ఇండియాలో పబ్లిసిటీ ఎట్లా అనుకుంటే అమెరికా డిస్ట్రిబ్యూటర్ నాకు ఒక సలహా ఇచ్చాడు. సార్ థియేటర్స్లో ట్రైలర్స్ రిలీజ్ చేద్దాం సార్. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇండస్ట్రీ ట్రైలర్ రిలీజ్ చేయడం అంత ఈజీ అండి, అవ్వదు ఏ పని కదండి. మీరు తలుచుకుంటే అవుతుంది సార్, మీరు లెనిన్ సినిమాతో పాటు పెట్టేయండి సార్, మీకు ఎంత పెడితే వేయరండి అప్పుడు మీరు ఏంటి సార్ మీరు చెప్తే అయిపోతే అన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు, ధైర్యం ఇచ్చాడు. వెంటనే తీసుకెళ్ళి ట్రైలర్స్ అన్ని కలిపాము. ఇవాళ అన్ని థియేటర్స్లోనూ లెనిన్ సినిమాతో పాటు ట్రైలర్ ఇచ్చాడు. చాలా మంది దాన్ని అభినందిస్తున్నారు. దాంతో కొంచెం దాని సినిమాకి ఒక ఊపు, ఒక ఇది దానికి గ్లామర్ వచ్చింది. సో ఇట్లా ఎవరో తెలియని వాళ్ళు వెంకట్ గారు ఆయన ఫోన్ చేసిన ఇంకోటి విచిత్రంగా ఆయన ఎవరో నాకు తెలియదు అనుకున్నాను కానీ తెలుసు. ఆయన మన సినిమాలో వేషం వేసాడు. అమెరికా నుంచి ఆయన డబ్బులతో ఆయన వచ్చి ఇక్కడ వేషం వేస్తానికి వచ్చాడు. ఆయన వచ్చి వేషం వేసి ఆ సినిమాని మొత్తానికి అమెరికా రిలీజ్ చేద్దామని ఆయన కంపెనీ కట్టుకుని చేసి ఇవాళ ఇండియాలో పబ్లిసిటీకి కూడా ఆయన దోహదపడ్డాడు. సో థ్యాంక్స్ వెంకట్ గారు, థ్యాంక్స్ శ్రీధర్ గారు, అమెరికా డిస్ట్రిబ్యూటర్. అట్లాగే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, మా లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, మా ఎగ్జిబిటర్స్ అందరూ ఈ సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి నాకు వీలైనంత సహాయం చేస్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు. పేరుగా చెప్పాలంటే మొత్తం యూనిట్ ఒకళ్ళ పేరు కాదు, అందరూ అట్లాగే చేశారు. మా హీరో గారు, కెమెరామెన్ చెప్పాను, మా ఎడిటర్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, కొత్త లిరిక్ రైటర్స్ వాళ్ళు కొత్త కాదు, వాళ్ళు ఆల్రెడీ 4 సినిమాలు చేసినట్టున్నారు. బట్ వాళ్ళని కూడా నేను కొంచెం టార్చర్ పెట్టాను. అతను నేను పట్టించుకోలేదు కానీ మిగిలిన ఇద్దరిని బాగానే టార్చర్ పెట్టాను. బాగానే చేశారు. సో ఇట్లా కార్తిక్ని కూడా రాత్రి కూడా హింసించాం, రికార్డింగ్ కానీ మ్యూజిక్ కానీ. సో మొత్తం మీద అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు.
ఇక అనిల్ రావిపూడికి ఈయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, పిలిస్తే వస్తాడా రాడా, సార్ సార్ నేను పెద్ద డైరెక్టర్ పట్టించాను సార్, గురుగారు మీరు ఎప్పుడంటే అప్పుడు అనుకున్నాడు అన్నాడు. కానీ నిజమా అబద్ధం చూద్దాం, మొన్న ఎప్పుడో ఫోన్ చేశాడు ఎత్తలా, ఇంకా తల్లి కుట్టాడు క్యాండిడేట్ అనుకున్నా. సాయంత్రం ఫోన్ చేశాడు, గురుగారు ఫోన్ చేశారు, ఎంత ఏంట ఫంక్షన్ అంటే మీరు చెప్పిన గురుగారు పెట్టేసుకొని వచ్చేస్తాను. అయినా పెద్ద డైరెక్టర్లో గుండె గుబులు అన్నాడు. నేను పెద్ద డైరెక్టర్ ఉన్నప్పుడు మేమంతా ఏడిపించేవాళ్ళం జనాన్ని. సో ఈయన ఏం చేస్తాడో మనం నాకు ఫోన్ చేసి 5 ఫోన్ చేసి, గురుగారు నేను వచ్చేస్తాను, గంటలో వస్తాను, రెడీగా ఉంటాను, రెడీ సార్. సో థ్యాంక్ యూ అనిల్. అనగానే చెప్పినట్టు పాటించి, అంటే అనిల్ వస్తే సినిమా ఆడుతుందా, అనిల్ కాదు ఎవరు వచ్చినాక వాడుతుందా అంటే కాదు, ఒక సినిమాకి ఒక ఊతం ఇచ్చేవాళ్ళు కావాలి ప్రతి సినిమాకి. ఈ సినిమాకైనా కదా, ఏ సినిమాకైనా ఎవరినైనా కానీ ఇల్లు అడుగుతుంటే వాళ్ళని ఒక హెల్ప్ కాదు, ఆ ప్రమోషన్ పనికి వచ్చే విధంగా ఉంటుందని. సో ఇండస్ట్రీలో అందరికీ హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అనేది. అట్లాగే మా నాగేశ్వరరావు గారు వచ్చారు, నాగేశ్వర రాజు ప్రొడ్యూసర్, ఆయన వచ్చారు, ఆయన కూడా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వదలకుండా 17వ తారీఖు థియేటర్స్లో వదలా సినిమాని చూసి పెట్టండి ప్లీజ్.